వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీకి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడైనా వస్తాయి కాబట్టి మనం డైలీ ప్రిపేర్ అయితే ఉండాలి. జనరల్ అవేర్నెస్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ది 38th నేషనల్ గేమ్స్ వర్ హెల్డ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఫ్రమ్ జనవరి టు ఫిబ్రవరి 2025. 38వ జాతీయ క్రీడలు జనవరి నుండి ఫిబ్రవరి 2025 వరకు ఏ భారతీయ రాష్ట్రంలో జరిగాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉత్తరాఖండ్. క్రీడలకు ఉత్తరాఖండ్ ఆతిథ్యం ఇచ్చింది. దేశవ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. క్వశ్చన్ నెంబర్ 2. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఎకనామిక్? కింది వారిలో ఆర్థిక శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ యొక్క పుస్తకం ది వెల్త్ ఆఫ్ నేషనల్ క్లాసికల్ ఎకనామిక్స్కు పునాది వేసింది. క్వశ్చన్ నెంబర్ 3. విచ్ స్టేట్ ఈజ్ కాల్డ్ ది లాస్ట్ ఫ్రాంటియర్ ఇన్ ద యుఎస్ఏ? యుఎస్ఏలో ఏ రాష్ట్రాన్ని ది లాస్ట్ ఫ్రాంటియర్ అని పిలుస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అలాస్కా. అలాస్కా యుఎస్ఏలో అతిపెద్ద రాష్ట్రం కానీ అత్యంత తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం. ఇది విస్తారమైన అరణ్యానికి ప్రసిద్ధి చెందింది. క్వశ్చన్ నెంబర్ 4. ఆపరేషన్ సాగర్ కవచ్ 2025 ఈస్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? ఆపరేషన్ సాగర్ కవచ్ 2025 ఏ రంగానికి సంబంధించినది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తీర భద్రత. ఈ వ్యాయామం భారత నావికాదళం మరియు కోస్ట్ గార్డ్ నిర్వహించే తీర భద్రతా డ్రిల్. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ కంట్రీ బికేమ్ ది ఫస్ట్ ఇన్ సౌత్ ఏషియా టు జాయిన్ ద యునైటెడ్ నేషన్ యుఎన్ వాటర్ కన్వెన్షన్ ఇన్ 2025? 2025లో ఐక్యరాజ్య సమితి యుఎన్ నీటి కన్వెన్షన్లో చేరిన మొదటి దక్షిణ ఆసియా దేశం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బంగ్లాదేశ్. ఈ చర్య సరిహద్దు నీటి సహకారానికి బంగ్లాదేశ్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. క్వశ్చన్ నెంబర్ 6. హూ ఈస్ ది కరెంట్ యూనియన్ మినిస్టర్ ఫర్ రైల్వేస్ యాజ్ ఆఫ్ నవంబర్ 2025? నవంబర్ 2025 నాటికి ప్రస్తుత కేంద్ర రైల్వే మంత్రి ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అశ్విన్ వైష్ణవ్. అశ్విన్ వైష్ణవ్ రైల్వే మంత్రిత్వ శాఖ పోర్ట్ఫోలియోను కలిగి ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 7. ఇన్ విచ్ ఇయర్ వాస్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ హెల్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1951. మొదటి లోక్సభ ఎన్నికలు అక్టోబర్ 1951 నుండి ఫిబ్రవరి 1952 వరకు జరిగాయి. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఫేమస్ క్లాక్ టవర్ ఈస్ లొకేటెడ్ ఇన్ లండన్? లండన్లో ఉన్న ప్రసిద్ధ గడియారపు టవర్ ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బిగ్ బెన్. బిగ్ బెన్ అనేది లండన్లోని ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ ఉత్తర చివరలో ఉన్న గడియారం యొక్క గొప్ప గంటకు ప్రసిద్ధి మారుపేరు. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ ఇండియన్ సిటీ హోస్ట్ ది 10th ఇంటర్నేషనల్ గీతా ఫెస్టివల్ స్టార్టింగ్ ఇన్ నవంబర్ 2025? నవంబర్ 2025లో ప్రారంభమయ్యే 10వ అంతర్జాతీయ గీతా మహోత్సవానికి ఏ భారతీయ నగరం ఆతిథ్యం ఇస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కురుక్షేత్రం. ఈ పండుగ భగవద్గీత పుట్టిన ప్రదేశంలో దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను జరుపుకుంటుంది. క్వశ్చన్ నెంబర్ 10. ది ఇండియన్ నేషనల్ యాంథమ్ జనగణమన వాస్ ఫస్ట్ సాంగ్ అట్ విచ్ కాంగ్రెస్ సెషన్? భారత జాతీయ గీతం జనగణమన మొదటిసారిగా ఏ కాంగ్రెస్ సమావేశంలో పాడబడింది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కలకత్తా సమావేశం 1911. ఇది మొట్టమొదటిసారిగా డిసెంబర్ 27, 1911న భారత జాతీయ కాంగ్రెస్ యొక్క కలకత్తా సమావేశంలో పాడబడింది. జనరల్ సైన్స్ నుంచి ఫస్ట్ క్వశ్చన్. ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఈజ్? విద్యుత్ నిరోధానికి యూనిట్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఓమ్స్. ఓమ్ అనేది జర్మన్ భౌతిక శాస్త్రవేత్త జార్జ్ ఓమ్ పేరు మీద విద్యుత్ నిరోధకతకు ఎస్ఐ ఉత్పన్న యూనిట్. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ కంట్రోల్ ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ది ఐ? మానవ కంటిలో కాంతి ప్రవేశించే పరిమాణాన్ని ఏ భాగం నియంత్రిస్తుంది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐరిస్ కనుపాప. క్వశ్చన్ నెంబర్ 3.
ద ఎనర్జీ ప్రొడ్యూస్డ్ బై ద సన్ ఈస్ డ్యూ టు. సూర్యుడు ఉత్పత్తి చేసే శక్తి దీని కారణంగా. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేంద్రక సంలీనం. సూర్యుడి కేంద్రంలో హైడ్రోజన్ కేంద్రకాలు విలీనం ఏర్పరచడానికి సంలీనం చెందుతాయి, భారీ మొత్తంలో శక్తిని విడుదల చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 4. ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద సేమ్ సబ్స్టాన్స్ ఈజ్ కాల్డ్. ఒకే పదార్థం యొక్క అణువుల మధ్య ఆకర్షణ శక్తిని ఏమంటారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సంసంజనం. సంసంజనం బలాల కారణంగా తలతన్యత మరియు నీటి అణువులు ఒకదానికొకటి అంటుకునే ధోరణి వంటి లక్షణాలు ఏర్పడతాయి. క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్ ఇన్ ద బ్లడ్. రక్తంలో ఎర్ర రక్త కణాల ప్రధాన పని ఏమిటి? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆక్సిజన్ రవాణా చేయటం. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తులలో ఆక్సిజన్తో బంధిస్తుంది మరియు శరీర కణజాలాలకు విడుదల చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6. విచ్ కెమికల్ ఎలిమెంట్ హ్యాస్ ద సింబల్ ఆఫ్ కే. కే అనే చిహ్నం ఉన్న రసాయన మూలకం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పొటాషియం. కే అనే చిహ్నం దాని లాటిన్ పేరు కాలియం నుండి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 7. ద ఫినోమినన్ ఆఫ్ లైట్ స్ప్లిట్టింగ్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూట్ కలర్స్ వెన్ పాసింగ్ త్రూ ఏ ప్రిజం ఈజ్ కాల్డ్. ప్రిజం గుండా వెళుతున్నప్పుడు కాంతి దాని యొక్క రంగులుగా విడిపోయే దృగ్విషయాన్ని ఏమంటారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డిస్పర్షన్ విక్షేపణం. వర్షం తర్వాత ఇంద్రధనుస్సు ఎందుకు ఏర్పడుతుందో దీనివల్ల తెలుస్తుంది. ఎందుకంటే నీటి బిందువులు చిన్న ఫ్రిజాలుగా పనిచేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ హార్మోనీ ఈస్ నోన్ యాజ్ ది ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్. ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని ఏ హార్మోన్ను పిలుస్తారు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అడ్రినాలిన్. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో తక్షణ చర్యకు శరీరాన్ని సిద్ధం చేయడానికి అడ్రినాలిన్ ఉత్పత్తి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7. ది ప్రాసెస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మిల్క్ ఇంటూ కార్ ఈస్ డ్యూ టు. పాలు పెరుగుగా మారే ప్రక్రియ దీని కారణంగా జరుగుతుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కినువా ప్రక్రియ ఫెర్మెంటేషన్. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా లాక్టిబ్యాసిలస్ వంటి ఈ కినువా ప్రక్రియను నిర్వహిస్తాయి. లాక్టోజ్ను లాక్టిక్ యాసిడ్గా మారుస్తాయి. క్వశ్చన్ నెంబర్ 10. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ నాన్ మెటల్ దట్ ఈస్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. కింది వాటిలో గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే అలోహం ఏది? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బ్రోమిన్. గది ఉష్ణోగ్రత వద్ద ఎరుపు గోధుమ రంగు ద్రవంగా ఉండే ఏకైక అలోహం బ్రోమిన్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.